నమస్కారం, నా పేరు శివ. అందరూ ఉన్నారు ఫ్రెండ్స్. ఇవాళ వీడియోలో పీఎఫ్ ఖాతాదారులకి మరికొన్ని ఇంపార్టెంట్ విషయాలు అయితే నేను చెప్పబోతున్నానండి. అయితే వీడియోకి వెళ్ళే ముందు ఇలాంటి విషయాలు మీరు మరింత తెలుసుకోవడం కింద సబ్స్క్రైబ్ బటన్ ఉంది, దాన్ని ట్యాప్ చేసి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసి పక్కన ఉన్న బెల్ బటన్ని యాక్టివేట్ చేయండి. అని అంతేకాకుండా లైక్ చేయండి. ఇక టాపిక్లోకి వెళ్ళే ముందు ఈపీఎఫ్ సంబంధించినటువంటి క్వైరీ సర్వీస్ కావాలంటే పెయిడ్ సర్వీస్ ఉంది, నన్నైతే కనెక్ట్ అవ్వచ్చు. నా వాట్సాప్ నెంబరు ఈ వీడియో కింద మీకు డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేశాను. వాట్సాప్ ద్వారా మాత్రమే నన్నైతే కనెక్ట్ అవ్వండి. అయితే ఈ వీడియోలో ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చి మీరు ఇక్కడ చూడొచ్చండి, రీసెంట్గా మనకి ఈపీఎఫ్ఓ నుంచి వచ్చిన ఒక అప్డేట్ ఏంటంటే ఈ ఎగ్జిట్ డేట్ సంబంధించింది అనమాట. ఓకేనా. సో లాస్ట్ వీడియోలో మీకు చెప్పాను, ఈ యొక్క ఎగ్జిట్ డేట్ అనేది మనకి 1 month తర్వాత, కంపెనీ వదిలేసిన 1 month తర్వాత మనము ఇనిషియేట్ చేసుకోవచ్చు. ఓకేనా. సో ఇదొక మంచి అప్డేట్ అని చెప్పేసి కూడా మీకు ప్రీవియస్ వీడియోలో చెప్పాను. చాలామందికి దీని మీద ఒక డౌట్ అయితే ఉంది, సార్ మాది ఇంకా ఎగ్జిట్ డేట్ అనేది ఇంకా మాకు అప్డేట్ అవ్వట్లేదు, ఇంకా 2 months అని చెప్పేసి చూపిస్తుంది, ఎర్రర్ చూపిస్తుంది, ఎందుకు చూపిస్తుంది, అసలు ఈ అప్డేట్ వచ్చిందా లేదా అని చెప్పేసి చాలామంది అడుగుతున్నారు అనమాట. ఇంతకుముందు మీకు హెచ్ఆర్ పోర్టల్లో చూపించాను. అయితే మీరు మీ పోర్టల్ ఓపెన్ చేయగానే మీరు చెక్ చేసుకోవచ్చు. అలర్ట్లో ఇక్కడ డియర్ ఈపీఎఫ్ మెంబర్ కైండ్లీ మార్క్ యువర్ ఎగ్జిట్ డేట్ వితిన్ 1 month ఆఫ్ లివింగ్ ద ఎస్టాబ్లిష్మెంట్ అని చెప్పేసి మీకు ఇట్లా ఒక ఆప్షన్ అయితే కనిపిస్తుంది అనమాట. ఓకే. అయితే ఇది ఎవరికంటే, సో ప్రీవియస్లో ఎవరైతే ఉద్యోగం మానేశారో అట్లాంటి వాళ్ళకి కాదు. ఎఫెక్టివ్ డేట్ అనేది మనకి ఈ మంత్ నుంచి ఇది. సో ప్రీవియస్లో ఉద్యోగం మానేసిన వాళ్ళకి 2 months నడుస్తుంది. బట్ ఎక్కడి నుంచి ఎవరైతే ఉద్యోగం మానేస్తారో, ఉద్యోగం వదిలేస్తారో అట్లాంటి వాళ్ళకి ఉద్యోగం వదిలేసిన 1 month తర్వాత వాళ్ళు డేట్ ఆఫ్ లివింగ్ అనేది మార్క్ ఎగ్జిట్ ద్వారా వాళ్ళు ఇనిషియేట్ చేసుకోవచ్చు అనమాట. ఓకేనా, ఇది గమనించాలి. సో చాలామందికి ఇంకా చూపిస్తుందంటే మీ ఎంప్లాయర్ ఇంకా ఏంటంటే మీకు కాంట్రిబ్యూషన్ అనేది 0 కాంట్రిబ్యూషన్ వేశారనుకోండి, ఇన్ కేసు చెప్తున్నాను. ఓకేనా, 0 కాంట్రిబ్యూషన్ వాళ్ళు కనుక ఈసారి సబ్మిట్ చేస్తే కనుక అది మీకు అవ్వదు. అంటే ఎల్ఓపి కింద వాళ్ళు మీకు 0 కాంట్రిబ్యూషన్స్ అనేవి వేస్తూ ఉంటారన్నమాట. అట్లాంటి సందర్భంలో మీకు ఎగ్జిట్ డేట్ అనేది తీసుకోదన్నమాట. ఎప్పుడైతే కాంట్రిబ్యూషన్ ఆపేస్తారో అప్పుడే ఎగ్జిట్ డేట్ అనేది మీకు ఈ మార్క్ ఎగ్జిట్ ద్వారా ఇనిషియేట్ అవుతుంది. మనకి మేనేజర్ ఆప్షన్లో కనిపిస్తుంది, చెక్ చేసుకోవచ్చు మార్క్ ఎగ్జిట్. సో దీని ద్వారా మనకి ఇనిషియేట్ అవుతుంది అనమాట. ఈ విషయాన్ని గమనించాలి. ఇది మనకి ఈ మంత్ నుంచి అందుబాటులో ఉంది, వన్స్ చెక్ చేసుకోండి. అండ్ ఆ తర్వాత ఈసీఆర్ సంబంధించిందండి. సో మనకి రీసెంట్గా మనకి ఈసీఆర్ సంబంధించిన అప్డేట్ వచ్చింది కదా. సో ఇక్కడ రివ్యాంప్డ్ ఈసీఆర్ అని చెప్పేసి దీని మీద చాలామందికి చాలా డౌట్స్ అనేవి రైజ్ అవుతున్నాయి. ఓకేనా, చాలా క్వైరీస్ ఉన్నాయి దీని మీద. ఈపీఎఫ్ ఏం చేస్తుంటే పర్టికులర్గా ఒక టాప్ 26 క్వైరీస్ అనేవి రిలీజ్ చేస్తుందన్నమాట. మీరు ఇక్కడ చూడవచ్చు. ఓకేనా. సో ఇక్కడ చాలామందికి జనరల్గా వచ్చే క్వైరీస్లే వీళ్ళు ఒక 26 క్వైరీస్ అనేవి ఇక్కడ ఇచ్చారు. ఇక్కడ క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ కూడా ఉన్నాయన్నమాట. ఇవి మీరు క్లియర్గా చూస్తే కనుక మీకు ఈ యొక్క రివ్యాంప్డ్ ఈసీఆర్స్ అనేవి ఎట్లా సబ్మిట్ చేయాలి ఏంటని చెప్పేసి మీకు క్లియర్గా అర్థమవుతుంది అనమాట. ఓకేనా. సో అట్లాగే ఎగ్జాంప్టెడ్ ఎస్టాబ్లిష్మెంట్ సంబంధించిన కొన్ని క్వైరీస్ కూడా ఉన్నాయి. సో వాటిని కూడా ఇక్కడైతే మెన్షన్ చేశారండి. వన్స్ మీరు చదువుకోండి. ఓకేనా, దీనికి సంబంధించిన లింక్ వీడియో కింద మీకు డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. సో చదువుకుంటే మీకు క్లియర్గా అర్థమవుతాయండి. ఓకే. సో చూసారు కదా. ఇంకా మీకు ఏదైనా అట్లాంటి సర్వీస్ కావాలన్నా మన దగ్గర పెయిడ్ సర్వీస్ ఉంది, నా దగ్గర కనెక్ట్ అవుతున్న వాట్సాప్లో వీడియో కింద మీకు డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తారు. ఇంకా మీకు ఏదైనా క్వైరీస్ ఉంటే కనుక కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఇదండి వాళ్ళ వీడియో. ఈ వీడియో మీరు నచ్చితే కింద లైక్ బటన్ లైక్ చేసుకుని సపోర్ట్ చేయండి. అలాగే అన్ని విషయాలు మీరు మళ్ళీ తీసుకోవడం కింద సబ్స్క్రైబ్ ఉంటుంది, అంటే ఆప్ చేసి మనం సబ్స్క్రైబ్ చేసి పక్కన ఉన్నమాట అడుగుతుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండ్ జై హింద్. It's time to look at the enemy. Look in the mirror if he is no friend to me. It's not working out, maybe